హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ప్రసాదం చేయాలన్నా లేదా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఇన్స్టెంట్ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్పుల వాటర్ని తీసుకోండి. మీరు ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పుతో అన్నిటినీ కొలిచి తీసుకోవచ్చు. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఈ వాటర్ వేడేలోపు మరొక స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పులను వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులు ఇలా రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో 2 స్పూన్ల మెలన్ సీడ్స్ని వేసుకోండి. పుచ్చగింజలు అంటారు కదా, వాటిని వేసుకోండి. వీటిని వేడిగా ఉన్న నెయ్యిలో కానీ నూనెలో కానీ వేస్తే బాగా పేలుతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే ఆ హీట్కి ఇవి చక్కగా వేగుతాయి, అలాగే ఎక్కువగా పేలకుండా కూడా ఉంటాయి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇందులో ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1 కప్పు వరకు బన్సీ రవ్వను వేసుకోండి. నేను సన్నగా ఉన్న రవ్వను ఉపయోగిస్తున్నానండి. మీరు లావుగా ఉన్న రవ్వనైనా తీసుకోవచ్చు, లేదంటే జవ్వ రవ్వనైనా సరే ఉపయోగించుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఈ రవ్వను 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు ముందు రవ్వంతా కూడా వైట్ కలర్లోకి మారుతుందండి. తర్వాత నెమ్మదిగా రంగు మారుతూ సువాసన వస్తూ ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మరొక స్టవ్ మీద బాయిల్ అవుతున్న వాటర్ని రవ్వలోకి వేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్న వాటర్నే వేసుకోండి. అలాగే రవ్వలోకి వాటర్ని వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి. ఈ రవ్వ అంతా కూడా వాటర్లో బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సన్న రవ్వ కాబట్టి నేను 3 కప్పులు వాటర్ని తీసుకున్నానండి. లావుగా ఉన్న రవ్వను ఉపయోగిస్తున్నట్లయితే 4 కప్పులు వాటర్ని తీసుకోండి. 3 నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వ అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారని తీసుకోండి. 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారు 1.5 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలను బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో చేసుకోవాలనుకున్నా కూడా 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. అలాగే ఈ లడ్డూలను నేను ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకున్నాను. అలాగే లడ్డూను మంచి రంగులో కనిపించడం కోసం ఫుడ్ కలర్ని కూడా వేసుకున్నాను. ఫుడ్ కలర్ అలాగే పచ్చకర్పూరం పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసి కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వను కొద్దిగా చల్లారనివ్వండి. ఈ రవ్వ పూర్తిగా చల్లారిపోతే లడ్డూలను ప్రిపేర్ చేయడం కష్టం అవుతుందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చేతితో తాగలిగే వేడికి వచ్చినప్పుడు ఇలా లడ్డూల్లా చేసుకోండి. ఇలా లడ్డూలు చేయడం మీకు కష్టంగా అనిపిస్తే మరొక పద్ధతి కూడా చూపిస్తానండి. కొద్దిగా ముద్దను తీసుకుని ముందు ముద్దను దగ్గరికి చేసుకోండి. తర్వాత ఇటువంటి బౌల్లో ఒక దాన్ని తీసుకుని అందులో ఆ ముద్దను ఉంచి ఇలా తిప్పినట్లయితే లడ్డూలు రౌండ్ షేప్లోకి చక్కగా వచ్చేస్తాయి. ఇలా మీరు సగం రవ్వ చేసేసరికి ఒకవేళ రవ్వ అంతా కూడా చల్లారిపోయి లడ్డూలు ప్రిపేర్ చేయడం కష్టంగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి ప్యాన్ని లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లడ్డూల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన కప్ క్వాంటిటీ మెజర్మెంట్ కప్లోని 1 కప్పు కంటే కొంచెం చిన్నదిగా ఉంటుందండి. ఈ కప్ తోటైతే 20 వరకు లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూలు వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోగలిగే ఈ లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.